మేడం నమస్తే. సరిగ్గా 7.5 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా ఏదైతే కనుక వైఎస్ సునీత గారు ఈ కేసుని తదుపరి విచారణ చేయాలి లోతుగా అంటే కనుక సుప్రీంకోర్టు వారు దీంట్లో విచారణ అవసరమా మీరు చెప్పండి అంటూ ఏదైతే కనుక A8 వరకు నిందితులు ఉన్నారో వాళ్ళకి అఫిడవిట్ రూపంలో దాఖలు చేయమంటే కనుక A4 నుంచి A8 వరకు ఉన్న నిందితులు దీంట్లో విచారణ అవసరం లేదంటే కనుక A1 కానీ A3 అయినటువంటి దస్తగిరి కానీ లేదంటే శివశంకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేదు. కానీ A2 నిందితుడైన సునీల్ కుమార్ యాదవ్ దీంట్లో తదుపరి విచారణ అవసరము, లోతైన దర్యాప్తు జరగాలి. అలాగే చూస్తే గనక ఇందులో కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది. అంటే అతను ఇంకొక కుటుంబంతో కలిసి ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం మీద కూడా విచారణ జరగాలి అంటూ కొత్త వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఎలా చూడాలంటారు అసలు ఇదంతా? అంటే నాకు అర్థం కావట్లేదు. న్యాయస్థానాలు ఈరోజు నిందితులుగా ఉన్న A1, A2, A3ని అడుగుతున్నాయి. ఏమని? తదుపరి విచారణ అవసరమా, అవసరం లేదా? ఒకవేళ వాళ్ళు మాకు వద్దంటారు, ఆపేద్దామా? చేయమంటారు, చేసేద్దామా? ఏంటో ఏం జరుగుతుందో మేము చదివిన పుస్తకాల్లో వేరుగా ఉంది, ప్రాక్టీస్లో వేరుగా ఉందండి. మాకైతే తెలియట్లేదు. మీరు ప్రశ్న అడుగుతుంటే నాకు వింతగా విచిత్రంగా ఉంది. 4 వేశారు, ఒకళ్ళు వేయలేదు, దాని తర్వాత ఏం చేస్తారని. ఇక అందరూ వద్దంటారు, ఆపేద్దామా? సర్దుకుని వెళ్ళిపోదాం ఇంటికి. సో తెలియట్లేదండి, అసలు చాలా దారుణంగా ఉంది వ్యవస్థ. సో ఎనీవే, సునీల్ యాదవ్ గారు గతంలో గోవాకి పారిపోయిన వ్యక్తి. అదే రకంగా ఎందుకు చంపావురా అంటే దీనికి ఒక కారణం ఉంది. మా అమ్మగారి మీద మనసు పడ్డాడు, అందుకనే కోపం వచ్చి నేను నరికేసినాను అని చెప్పినటువంటి సునీల్ యాదవ్ గారు. అదే అతను స్టేట్మెంట్ ఇచ్చింది కూడా, మీ అందరికీ గుర్తుందో లేదో. సో చాలా దారుణం. ఎవరు చెప్తే అలా చెప్పినాడో ఇప్పుడు అతనికి వెలుగుతుంది బల్బు. ఎవరు చెప్తే అలా చెప్పినాడో. ఎందుకంటే నీచపు రాజకీయాలు, కోపం వస్తే పొడుస్తారు, చంపుతారు, సినిమాలో చూసుంటాం. తల్లిని అన్నాడని వివేకానంద రెడ్డి గారు తల్లి అన్నాడని కూడా తల్లి మీద మనసు పడ్డాడట. అప్పట్లో అలా చెప్పినాడు. ఇప్పుడు వచ్చి లోతైన దర్యాప్తు చేయమంటున్నాడు. అప్పుడు ఎవరు చెప్తే చేశాడు, ఇప్పుడు ఎవరు చెప్పమనకుండా చెప్తున్నాడా? డౌట్. అందులో ఇంకొకటి తెచ్చినాడు తెర మీదకి. వివేకానంద రెడ్డి గారికి ఇంకొక అజ్ఞాత సంబంధాలు కూడా ఉన్నాయి కదా, వారితోనే కదా చిట్ట చివరిలో ఆయన కలిసింది, వారి నిమిత్తమే కదా సీసీ కెమెరాలు కూడా పెట్టండి ఆ కుటుంబానికి, ఇంటికి. వారిని ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదు గౌరవ సిబిఐ వారు అని అడుగుతున్నారు. చూడాలి. ఎందుకంటే కుటుంబాన్ని కాదని వాళ్ళకి ఆస్తి రాసేస్తున్నారనేది ఒక కథనం తీసుకొచ్చినారు గతంలో అవినాష్ రెడ్డి గారు. ఫస్ట్లో మా చిన్నాయన మంచోడు, మా చిన్నాయన నరకడం తప్పు అంటూ. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చేసిందో కేసు, చిన్నాయనకి అజ్ఞాత వ్యక్తి ఉంది, ఆవిడకి ఆస్తి రాసిస్తున్నారు, ఆ కోపంతో వాళ్ళ కూతురు అల్లుడు చేసిన కథనం అంటూ అవినాష్ రెడ్డి గారు కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఇవన్నీ ఎవ్రీథింగ్ రికార్డెడ్. ఇప్పుడు సునీల్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు తెచ్చినోడు గొడ్డలు తెచ్చినోడు దస్తగిరి, నరికినోడు నేనే, కానీ నా తల్లితో ఇలా తప్పుగా ప్రవర్తించినాడు అందుకే నరికినాడు అన్నారు. ఇప్పుడు తెర మీదకి ఆ అజ్ఞాత వ్యక్తి వస్తే కథ ఎలా కదులుతుంది? ఆవిడ ద్వారా ఏ స్టేట్మెంట్లు మనకు తెలుస్తాయి? అజ్ఞాత భార్యకి అజ్ఞాత బిడ్డతో ఆడుకుంటున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ చనిపోయిన 1.5 సంవత్సరం తర్వాత ఎవరి ద్వారా బయటకు వచ్చినాయి? ఆ మహిళ బయటకు తెచ్చుకోదు కదా. దొంగచాటుగా ఉండేవాళ్ళు పాపం దొంగచాటుగానే ఉంటారు కదా. వాళ్ళ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నారో, అంత వయసులో వ్యక్తిని ప్రేమించే అవకాశాలు ఉండవు కదా. ఏదో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో పెద్ద ఆయన మనసు పడ్డాడనో, దగ్గర అయ్యారా, వారి వల్ల ఒక బిడ్డ పుట్టిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది వాళ్ళ పర్సనల్ విషయం, మనం మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు ఆవిడ్ని తెర మీదకు తీసుకురమ్మని సునీల్ యాదవ్ గారు అడుగుతున్నప్పుడు, వీరి వెనకాల కుటుంబంలో వారి పాత్రలు ఉన్నాయని చెప్తున్నప్పుడు, ఎవరు పాత్రలు ఉండొచ్చు కానీ నా సపోర్ట్ మాత్రం సునీతమ్మ గారికి అని చివరిలో చెప్తుంటే నాకు అర్థం కావట్లే. కుటుంబంలో వారి పాత్ర ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ సునీత గారు భర్త గారి పాత్ర ఉండొచ్చేమో. ఎందుకని? అజ్ఞాత వ్యక్తికి ఆస్తి రాసి చేస్తాడేమో, అజ్ఞాత వ్యక్తి బిడ్డ ఆస్తికి వారసుడైపోతాడేమో,
అనేటటువంటి వర్షంలో చెప్తున్న మాట తీరుగా నాకు సునీల్ యాదవ్ గారిది అర్థమవుతుంది. అసలు ఈ డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్ అలాగే డబుల్ స్టాండర్డ్ అఫిడవిట్ అసలు ఎలా చూడాలి అంటారు. దీంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఇంకో పక్కన నా మద్దతు సునీతమ్మ గారికి అంటున్నారు. మరోవైపు కుటుంబంలో పెద్దల పాత్ర ఉంది అంటున్నారు. మరోవైపును చూస్తేనేమో అటు వేరే వాళ్ళతో ఉంది కదా, మరి వాళ్ళని ప్రశ్నించరా అంటున్నారు. అసలు ఇదంతా చూస్తుంటే మల్టిపుల్ స్టాండర్డ్ తీసుకున్న ఈ వ్యక్తికి వెనకమాల నుంచి నడుపుతుంది ఎవరు అనుకోవచ్చు అంటారు మరి అతను. సార్ నాకు తెలిసి ఆ సిఐ శంకరయ్య గారు కరెక్ట్గా పనిచేస్తే దాంట్లో ఆయన చనిపోయేటప్పుడు రక్తంతో ఒక లెటర్ రాసినాడండి. డ్రైవర్ పొద్దున్న 5 రమ్మంటున్నాను, కోపం వచ్చింది, డ్రైవరే నన్ను పొడిచి చంపేసినాడు అని రాసినాడు. ఆయన చావుకు డ్రైవర్ కారణమని కేసు క్లోజ్ చేస్తే కేల్కతం దుకాణం బంద్ అయిపోయేది. దాన్ని బకెట్లు రక్తాలు పెట్టి కడిగేసి అంత కోపం ఏంటి? నరికేసి అంత ఒక పెద్ద ఆయన్ని చంపడం, గుండెపోటుగా క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు కదా. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. కానీ ఎందుకంత నరికేసినారు అంటే ప్రతిపక్ష నాయకులను కూడా భయపెడుతున్నాడు. నేను తలుచుకుంటే అప్పుడు ఎన్టీ రామారావు కదండి, బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. బాలకృష్ణ గారి సినిమాలో, నీ ఇంటికి వస్తా, నిన్నట్టింట్లో నరుగుతా, రా చూసుకుందాం, ఎక్కడికి రమ్మంటావు చెప్పు అంటూ కొన్ని డైలాగులు ఉంటాయి. అవన్నీ అప్లికేబుల్ అయిపోయింది ఈ కేసులో. అప్పుడు గోవాలో దాక్కున్నాడు, బయటికి రానోడు, నేనే నరికినాను అన్నాడు. నరికినడానికి నా తల్లి నీలా అవమానించినాడు, అదే కారణం అన్నాడు. ఇప్పుడేమో చాలామంది దీని లోపల ఉన్నారన్నారు, లోతైన దర్యాప్తు చేయమంటున్నాడు. మిగతా వాళ్ళు అఫిడవిట్లు వేయలేదు, దస్తగిరి ఇంకా వేయలేదు, శివశంకర్ రెడ్డి గారు ఇంకా వేయలేదు. తర్వాత మిగతా వాళ్ళందరూ లోతైన దర్యాప్తు అక్కర్లేదన్నారు, ఇక్కడతో క్లోజ్ చేయమంటున్నారు. వాళ్ళు చెప్పింది విని రాసుకోవడానికి మనం రైటర్లమా, మనం బోయపాటి త్రివిక్రమా కాదు కదా, న్యాయస్థానాలం కదా. సో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తారో విందాం అనుకున్నారు అంతే. స్టేట్మెంట్ రికార్డ్ అంటే వాళ్ళు చెప్పింది చేయమండి, వాళ్ళు ఏం చెప్తారో విని రాసుకుంటారు అంతే. అది ఊరికే నామకే వస్తే దాన్ని బేస్ చేసుకుని కేసులు జరగవు. వాళ్ళకి ఇచ్చారు అవకాశం. ఒకడు మంచి చెప్పాడు, ఒకడు చెడు చెప్పాడు, ఒకడు దీని వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నేను పట్టిస్తానన్నాడు, ఒకడు అప్రూవర్గా మారిపోతానన్నాడు. ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో మోర్ ఓవర్ భారతదేశం డెవలపింగ్ కంట్రీ అనేది ఎంత వాస్తవం, వివేకానంద రెడ్డికి కేసు గారు జరుగుతూ ఉంటుంది అనేది అదే వాస్తవం. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, సునీతమ్మ గారి స్టాండ్ పర్ఫెక్ట్గా ఉంది. ఏమైనా జరగనివ్వండి, చివరికి తేలాల్సిందే దీనికి కారణాలు అని. సో ఇప్పుడు సునీల్ యాదవ్ గారు సునీతమ్మతో నేను ఉంటున్నాను అంటున్నారు. కుటుంబంలో పెద్ద వ్యక్తులు ఉన్నారన్నారు, పెద్ద తలకాయలు ఉన్నారన్నారు, ఇంటెన్షనల్గా చేయించారన్నారు, అజ్ఞాత వ్యక్తిని బయటికి రానివ్వట్లేదన్నారు, ఆ అజ్ఞాత వ్యక్తికి ఒక కొడుకున్నారన్నారు. ఈ వీడియోలు బయటికి తెచ్చింది ఎవరు? ఆయన్ని బ్యాట్ చేయాలనుకుంది ఎవరు? వాళ్ళ దాకా వస్తేనే బయటికి తెచ్చారు. మరి ఆవిడ ఇప్పుడు సెక్యూర్గా ఉన్నారా లేరా? ఆ బిడ్డని ఆ తల్లిని ఎక్కడుంచున్నారు? వాళ్ళ పని పర్లేదా? ఇబ్బంది ఏం లేదా? ఎందుకంటే ఈ రాజకీయాల్లో పాపం వాళ్ళ అమాయకులండి, వాస్తవానికి వాళ్ళ అమాయకులు. వాళ్ళని ఏదైనా జరిగే అవకాశాలు కూడా ఉంటావు. ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం, ఫైనల్ గా ఈ కేసులో ఏం జరగబోతుంది? మరి రీసెంట్ గానే చూసాం, బీటెక్ రవి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సిబిఐ ముందర. నేనున్న బ్యారక్ ఆపోజిట్ బ్యారక్ లోనే దస్తగిరి ఉన్నారు, అతన్ని బెదిరించటం నేను చూశాను, ఎవరైతే కనుక శివశంకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వెళ్ళి అతన్ని బెదిరించడం చూశాను అనే స్టేట్మెంట్ అయితే జరిగింది. మరి ఇప్పుడు ఈ సునీల్ కుమార్ యాదవ్ కనుక మనం నడుపుతుంది ఎవరు? ఈ ముసుగంతా తొలిగే అవకాశం ఉందంటారా ఈ కేసు? దస్తగిరి గారిని బెదిరించినట్టుగా వీళ్ళు చూసి చెప్పడం కాదండి. దస్తగిరి బయటకు వచ్చాకే చెప్పారు, నన్ను కలవడానికి వచ్చారు, నన్ను బెదిరించారు, నా భార్యని బెదిరించారు, మా ఇళ్ళ మీదకి వచ్చారు, నా మీద తప్పుడు కేసులు పెట్టారు, మళ్ళీ ఈ కేసు అయిపోయాక ఇంకో కేసులో లోపలికి తీసుకెళ్లారు, అక్కడే చంపితే అడిగేవాడేంట్రా అన్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఒక సస్పెక్టెడ్ కేసు, అందుకనే సిబిఐ వారు చెప్పారు దీంట్లో రాజకీయ కుట్ర కోణం ఉంది, హత్య జరిగింది, దీని వెనకాల అనేది పెద్ద చరిత్రే ఉంది, ఒక రక్త చరిత్ర ఉంది, ఒక రక్త చరిత్ర. సో ఎవరికి అవసరం ఆయన చావు? ఆయన అడ్డం ఉంటే ఎవరు గెలవలేకపోతున్నారు? ఆయన టికెట్ రానివ్వనని ఎవరిని బెదిరించారు? సునీతమ్మ గారు తీసేస్తే పాపం షర్మిలమ్మ గారు, చిన్నాయన అన్నకి ఎదురు పోమాక రాజకీయంగా నన్ను పోటీ చేయమంటావేంటి చిన్నాయన, వద్దొద్దు అన్న కోపం అవుతుంది, నేను చెప్తే అదే వినాలి అంటూ నేను చెప్పినానండి. చనిపోయి ఒక 2-3 రోజుల ముందు చిన్నాయన నా దగ్గరికి వచ్చినారు, నన్ను కడప ఎంపీగా పోటీ చేయమన్నాడు, కడప ఎంపీగా అన్న అవినాష్కి చెప్పినప్పుడు మనం పోకూడదు చిన్నాయన, ఊరుకోడు, అన్న కోపం అవుతుంది. కోపం అయితే ఏం చేస్తాడు? కడప తగలబెడతాడా? కోపం అయితే ఏం చేస్తాడు? వివేకానంద రెడ్డి గారు ముక్కలు నరికేస్తారా? కోపం అయితే ఏం చేస్తుంది? ఎవడికి రాదు కోపం. సో
ఇవన్నీ కూడా రికార్డెడ్ స్టేట్మెంట్లు అండి. అదే రకంగా ఏదైతే అంతఃపురంలో నలుగురు కథనంలో అజయ్ కల్లంగా ఇంటికి తెలుసు అనేది ప్రైమరీ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఒక ఎవిడెంట్ రికార్డెడ్ బై ద గవర్నమెంట్ అఫీషియల్ అనుకోండి. అది ఎంత ఎవిడెంటరీ అంటే ముందు తెలుసు మీకు. ఎలా వారు జగన్ రెడ్డి గారిని అడగలేదు. ఎందుకంటే 6ంటికి తెలిసింది, అవినాష్ గారు ఫోన్ చేస్తే తెలిసింది, మేము తర్వాతే బయలుదేరినాం అనే పిచ్చి మాటలకి 4 టైంకే తెలుసు. ఆయనే మాకు స్వయంగా చెప్పారు. ఆయనకి ఫోన్ వచ్చిందంటే 8తో ఆగిపోయిన కేసు 9కి 10కి ఎందుకు వెళ్ళట్లేదు, సెంట్రల్లో ఎందుకు కేసు కదలట్లేదు, ఎందుకు గౌరవ జగన్ రెడ్డి గారు ఏది జరిగినా ప్రతిదీ సిబిఐకి పెట్టేసేయండి, ఈడీకి పెట్టేసేయండి అని ఎందుకు అడుగుతున్నారు? కనపడని అజ్ఞాత శక్తి ఎవరు? ఈ రోజుకి ఆయన్ని కాచి కాపాడుతుంది ఎవరు? ఈ రోజుకి ఆయన కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఆయన వెనకాల ఉండే శక్తి ఏంటి అంటూ రాష్ట్ర ప్రజలు చాలా ప్రశ్నలు సందిగ్ధిస్తున్నారు. సో వీటికి సమాధానాలు కూడా మనం వేచి చూడాలి.